Hi everyone, I hope you all watched the previous videos. సో ఈ క్లాస్లో మనం జిగ్స్ అండ్ ఫిక్చర్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఏ జిగ్ ఈజ్ ఏ డివైస్ ఇన్ విచ్ ఏ వర్క్ పీస్ ఆర్ కాంపోనెంట్ ఈజ్ హెల్డ్ అండ్ లొకేటెడ్ ఫర్ ఏ స్పెసిఫిక్ ఆపరేషన్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ విల్ గైడ్ వన్ ఆర్ మోర్ కటింగ్ టూల్స్ టు ద సేమ్ జోన్ ఆఫ్ మెషినింగ్. సో ఈ జిగ్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే ఇక్కడ ఇమేజ్ చూసుకుందాం. ఓకే, సో మనం డ్రిల్లింగ్ ఆపరేషన్ అనేది ఒక ఆబ్జెక్ట్కి ఒక సపోజ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్కి సేమ్ స్పెసిఫికేషన్స్ మనం డ్రిల్లింగ్ అనేది చేయాలనుకోండి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ప్రతిసారి మనం డైమెన్షన్ని మార్క్ చేసుకొని ఈ డ్రిల్లింగ్ అనేది చేయలేం కదా. సో ఇట్ ఈస్ ఏ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. సో మనం ఏం చేస్తాం, దానికి తగ్గట్టు ఒక డై లాంటిది తయారు చేసుకొని, ఓకే, సో ఎక్కడైతే మనకి హోల్స్ కావాలో అక్కడ మార్కింగ్ చేసుకొని హోల్ చేస్తాం. ఓకే, సో దాన్ని రిపీటెడ్గా మనకి ఈ ఆపరేషన్స్ని చేయడానికి ఈ ఆబ్జెక్ట్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో అలా మన జిగ్ అనేది యూజ్ అవుతుంది. సో జిగ్స్ అంటే ఏంటంటే కటింగ్ టూల్ని కరెక్ట్ పొజిషన్లో ఆపరేషన్ చేయడానికి ఉపయోగించే పరికరాన్ని మనం జిగ్ అంటాం అన్నమాట. ఓకే, ఇన్ జనరల్గా మనం డ్రిల్లింగ్, రీమింగ్, ట్యాపింగ్ లాంటి వాటిలో మనం ఈ జిగ్ టూల్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఇది డ్రిల్లింగ్ జిగ్ అన్నమాట. ఓకే, సో డ్రిల్లింగ్ కనుక మనం ఇక్కడ హోల్ అనేది మార్క్ చేసి ఉంది కదా, సో ఇది ప్రీ డిఫైన్డ్. ఈ జిగ్ అనేది మనకి ఏ స్పెసిఫికేషన్స్తో మనకి డైమెన్షన్స్ కావాలో ఆ స్పెసిఫికేషన్స్తో మనకి ఇక్కడ హోల్స్ అనేవి జనరేట్ అయిపోయాయి, రైట్. సో మనకి ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ చూసారా, సో ఇక్కడ ఒక రెఫరెన్స్ లైన్, ఓకే, ఇక్కడ ఒక రెఫరెన్స్ సర్ఫేస్ ఇది. ఓకే, ఇది చూసారు టీ షేప్లో ఉంది కదా. సో అలాగే ఆబ్జెక్ట్ని రెస్ట్ చేసి కరెక్ట్ పొజిషన్లో మనం ఈ జిగ్ని ప్లేస్ చేస్తాం. సో ప్లేస్ చేసాక ఏంటి, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ హోల్స్ ఉంటాయి కనుక సో ఆ పొజిషన్లో మనం డ్రిల్లింగ్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, drill jigs may be divided into two types. Okay, open jig. These are used when the operation is to be done only in one side of the workpiece. Okay, సో ఇలా వన్ సైడ్ మాత్రమే చేయాలి అన్నప్పుడు ఈ ఓపెన్ జిగ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. కమింగ్ టు ద క్లోజ్ జిగ్, దీస్ ఆర్ యూజ్డ్ వెన్ ద ఆపరేషన్ ఈజ్ టు బి డన్ ఆన్ మోర్ దెన్ వన్ సైడ్. ఓకే, సో మోర్ దెన్ వన్ సైడ్ ఆఫ్ ది వర్క్ పీస్ చేయాలి అన్నప్పుడు ఇలా క్లోజ్డ్ జిగ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. దీన్నే మనం బాక్స్ టైప్ జిగ్ అని కూడా అంటాం. ఓకే, సో ఇట్ లుక్ లైక్ ఎ బాక్స్, రైట్. సో అందుకు దీన్ని బాక్స్ టైప్ జిగ్ అని కూడా అంటారు. సో ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సో మోర్ దెన్ టూ సర్ఫేస్ అంటే ఎంత ప్రీవియస్గా టాప్ సైడ్ నుంచి డ్రిల్లింగ్ అవుతుంది. అట్ సేమ్ టైం మనం ఇలా కూడా మన డ్రిల్లింగ్ అనేది చేయడానికి ఫీజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, so it is used for operating on multiple sites. Okay, so that is the use of the closed jigs. Okay, jigs are identified according to the way they are built. Okay, so the common jigs are template jig, plate jig, table jig, sandwich jig, angle plate jig, modified angle plate jig, box jig, okay, channel jig, leaf jig, indexing jig, salt jig, post jig, and Trunnion jig. Okay, these are all the most common used jigs. Template jig. This type of jigs fit over on or into the work and is not usually clamped. Okay, they are simple and cheap. They may or may not have a guide bushes. Okay, ఈ టెంప్లెట్ జిగ్ అనేది ఏంటంటే వర్క్ పీస్ పై హోల్స్ చేయడానికి ఉపయోగించే ఒక సాధారణమైన ప్లేట్ అన్నమాట. దీన్ని నేరుగా వర్క్ పీస్ పైన ఉంచి డ్రిల్లింగ్ ఆపరేషన్స్ లాంటివి చేస్తారు అన్నమాట. యూ కెన్ సీ హియర్. ఓకే, సో ఇది వర్క్ పీస్ అనుకుంటే కింద, సారీ, ఇది వర్క్ పీస్ అనుకుంటే దీని మీద ఇది వుడ్లో ఉంది చూసారా. సో దాని మీద మనం ఈ జిగ్ ప్లేస్ చేసి డ్రిల్లింగ్ ఆపరేషన్స్ అనేవి చేస్తాం అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ టెంప్లెట్ జిగ్.
సో ఇదేంటంటే వర్క్ పీస్ ఏ షేప్లో అయితే ఉంటుందంటే ఆకారం బట్టి ఆ పరిమాణం బట్టి సమానంగా ఉండే ఒక మెటల్ ప్లేట్ అన్నమాట. దీనిలో ఏంటంటే మనకు కావాల్సిన చోట ఖచ్చితమైన కొలతలతో హోల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఈ జిగ్ను వర్క్ పీస్ పై ఉంచి ఆ తర్వాత డ్రిల్లింగ్ ఆపరేషన్స్ని చేస్తాం మనం. ఓకే, అండ్ సాధారణంగా ఈ టెంప్లెట్ జిగ్లకి ఏంటంటే గట్టిగా పట్టుకోవడానికి క్లాంపింగ్ అనేది అవసరం లేదన్నమాట. ఓకే, అందుకే దీన్ని ఏమంటారంటే ఫాల్స్ జిగ్ అని కూడా అంటారు. ఫాల్స్ జిగ్. ఓకే, ఫాల్స్ జిగ్ అని కూడా అంటారు ఎందుకంటే దీనికి క్లాంపింగ్ అనేది అవసరం లేదన్నమాట. ఓకే, ఇది మేజర్గా సింపుల్ వర్క్స్కి, ఓకే, లో కాస్ట్ వర్క్స్కి ఇది యూజ్ చేస్తారన్నమాట. సింపుల్ ఆబ్జెక్ట్స్ని లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్లో చేయాల్సి వచ్చినప్పుడు మనకి టెంప్లెట్ జిగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, కమింగ్ టు ద ప్లేట్ జిగ్స్. దిస్ జిగ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ డ్రిల్ ప్లేట్ which rests on a component to be drilled. For correct positioning, locating pins and clamps are provided. Okay, pins and clamps అనేవి దీనికి ప్రొవైడ్ చేస్తారు to get exact position. Okay, for heavier piece parts, sometimes clamps are not used. Generally, a base plate will not be available for this type of jigs. Okay, ఇది జనరల్గా ఒక మెటల్ ప్లేట్ షేప్లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే ఖచ్చితమైన ప్లేసెస్లో హోల్స్ అనేవి ఉంటాయి, వాటిలో డ్రిల్ బుషెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, సో డ్రిల్ బుషెస్ అనేవి ఉంటాయి. ఎక్కడ రాద్దాం. ఓకే, సో వర్క్ పీస్ ఏంటంటే ఈ ప్లేట్ కింద మనం ఉంచుతాం అనమాట. ఇది వర్క్ పీస్, ఇది ప్లేట్ అనమాట, పైన జిగ్. ఓకే, ప్లేట్ జిగ్. సో అలా ప్లేస్ చేసి ఈ డ్రిల్ బిట్ ఏంటంటే ఇక్కడ ఇది డ్రిల్ బిట్ కదా, ఈ బుషెస్ త్రూగా వెళ్ళడానికి ఫీజిబిలిటీ ఉంటుంది అన్నమాట. సో ఈ బుషెస్ ద్వారా వెళ్ళి వర్క్ పీస్ పైన సో ఎగ్జాక్ట్ పొజిషన్లో మనకి హోల్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఓకే, సో వర్క్ పీస్ ఏంటంటే ఖచ్చితంగా కదలకుండా గట్టిగా పట్టుకోవడానికి క్లాంపింగ్స్ అనేవి యూజ్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఒకే రకమైన హోల్స్ని అనేక వర్క్ పీస్ మీద రిపీటెడ్గా చేయాల్సి వచ్చినప్పుడు ఇది ఈజీగా యూజ్ అవుతుంది అన్నమాట. మేజర్గా మాన్యువల్ మార్కింగ్ అనేది అవసరం లేదు, రైట్? సో అండ్ తక్కువ నైపుణ్యం ఉన్న ఆపరేటర్లు కూడా దీన్ని ఈజీగా యూజ్ చేయడానికి వీలుంటుంది అన్నమాట. టేబుల్ జిగ్ లేదా టర్న్ ఓవర్ జిగ్. ఓకే, అది గుర్తుంచుకోండి. ఓకే, అండ్ దిస్ ఈజ్ యూజ్డ్ వెన్ ఇట్ ఈస్ నెసెసరీ టు లొకేట్ ద పీస్ పార్ట్స్ ఫ్రమ్ ఇట్స్ ఫేస్. ఓకే, సో దీన్నే ఫేస్ ప్లేట్ జిగ్ అని కూడా అంటారు. ఫేస్ ప్లేట్ జిగ్. ఓకే, సో అది గుర్తుంచుకోండి మేజర్గా. And for accurate seating of the jig on the machine table, 4 legs will be provided on the jig table. Okay, so చూసారుగా 4 legs అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇదేంటంటే ఇది వర్క్ పీస్ని గట్టిగా పట్టుకొని కటింగ్ టూల్ని సరిగ్గా ఎక్కడ పనిచేయాలో దాన్ని డైరెక్షన్ డిసైడ్ చేస్తుంది. దీనికి ఏంటంటే 4 లెగ్స్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మెషిన్ ఒక టేబుల్పై స్టేబుల్గా స్టాండ్ అయి ఉంటుంది అన్నమాట, నిలబడి ఉంటుంది. ఓకే, సో అందుకే దీనికి ఆ పేరు వచ్చింది అన్నమాట, టేబుల్ జిగ్ అంటారు. సో దీన్ని ఏంటంటే వర్క్ పీస్కి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక చూసారా, ఇది ఏంటంటే వర్క్ పీస్ని జిగ్ లోపల నుంచి క్లాంప్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఓకే, ఇది టూల్ కదలికలు నియంత్రించడం ద్వారా పెన్లో యాక్యురసీని పెంచుతున్నాం, అంటే ఖచ్చితత్వాన్ని ఎక్కువగా పెంచుతుంది అనమాట. ఓకే, సో ఇదేంటి ఇంజిన్లో ఉంది కదా, సో ఆ ఇంజిన్ని ఇన్సైడ్ ఆఫ్ ది జిగ్తో హోల్డ్ చేసి మనం ఆపరేషన్స్ అనేవి చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్. సో పని చేయాల్సిన వస్తువుని జిగ్ లోపల నుంచి హోల్డ్ చేసి మనం ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాం. ఓకే, దట్స్ అబౌట్ ద టేబుల్ జిగ్. కమింగ్ టు ద శాండ్విచ్ జిగ్. సో ఇదేంటంటే పేరుకి తగ్గట్టే శాండ్విచ్ లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది వర్క్ పీస్, రెడ్ కలర్ ఉంది చూసారా, అది వర్క్ పీస్ అయితే ఇది 2 ప్లేట్స్ మధ్య
ప్లేస్ అయి ఉంటుంది అనమాట. అందుకే శాండ్విచ్ అని దీనికి పేరు. ఓకే, సో ఈ రెండు ప్లేట్స్లో ఒకటేమో బేస్ ప్లేట్, ఓకే, ఇంకోటేమో ఒకటి బుష్ ప్లేట్ అనమాట. దీన్ని బుష్ ప్లేట్ అంటారు. ఓకే, ఇది బేస్ ప్లేట్, ఇదేమో బుష్ ప్లేట్, ఇదేమో వర్క్ పీస్ అనమాట. ఓకే, ఓకే, రైట్. వర్క్ పీస్ ఇది. ఓకే, this is ideal for thin or soft workpieces which may bend or grab due to force while machining. సో ప్రీవియస్ కేసులో మనం ఏం చేసాం, సో ఇది వర్క్ పీస్ అంటే దాని మీద మన జిగ్ని ప్లేస్ చేయడం. ఓకే, ఇంకోటి అంటే టేబుల్ టైప్ పెట్టి ఇలా హ్యాంగ్ చేయడం. ఓకే, ఇన్సైడ్ నుంచి అలా చేసాం. ఈ బోత్ కేసెస్లో ఏంటంటే ఈ థిన్ వర్క్ పీసెస్ చేసినప్పుడు, సో ఈ వెయిట్ ఉంటుంది కదా దీనిది, జిగ్ది, అది దీని మీద పడడం ద్వారా ఏంటవుతుంది, ఇది డిస్టార్షన్ అయిపోతుంది, బెండ్ అవడం కానీ. ఓకే, సో అలాంటివి జరుగుతాయి. సో థిన్ ప్లేట్స్ వరకు మనం ఈ శాండ్విచ్ టైప్ జిగ్ని యూజ్ చేస్తాం, సో దట్ ఏంటంటే ఇది కరెక్ట్గా ఈ ప్లేస్లో రెస్ట్ అవుతుంది, రైట్. సో కింద నుంచి కూడా మనకి బేస్ ప్లేట్ ద్వారా సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో శాండ్విచ్లో ఇది మధ్యలో ఉండడం ద్వారా ఏంటంటే పై నుంచి మనం ఈ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ ఎక్కడెక్కడ కావాలో మన లొకేషన్స్ ద్వారా మనం ఖచ్చితంగా మనం డ్రిల్లింగ్ అనేది చేయొచ్చు అనమాట. థిన్ ప్లేట్స్ కనుక బేస్ ప్లేట్తో మనకి సపోర్ట్ అనేది ఉంటుంది కనుక మనకి బెండింగ్ అని డిస్టార్షన్స్ అవి జరగవు థిన్ ప్లేట్స్ వరకు. ఓకే, సో యాంగిల్ ప్లేట్ జిగ్ ఏంటంటే 90 degrees, ఇది గుర్తుంచుకోండి యాంగిల్ ప్లేట్ అనగానే. ఓకే, సో దీస్ జిగ్స్ ఆర్ యూజ్డ్ టు హోల్డ్ వర్క్ which are to be drilled at right angles to their mounted locators. ఓకే, సో ఇది జనరల్గా ఎల్ షేప్లో ఉంటుంది అనమాట, చూసారా. ఓకే, లేదా త్రిభుజాకారంలో ఉండే ఒక మెటల్ ప్లేట్ అనమాట. ఓకే, సో దీన్ని మెషిన్ టేబుల్కి బిగించి దానిపైన వర్క్ పీస్ అనేది ఉంచి డ్రిల్లింగ్ అనేది చేస్తారన్నమాట. ఓకే, కమింగ్ టు ద మోడిఫైడ్ యాంగిల్ ప్లేట్, దీస్ జిగ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డ్రిల్లింగ్ అట్ ఎనీ యాంగిల్స్ అదర్ దాన్ 90 degrees. చూసారా ఇక్కడ ఎలా ప్లేస్ అయింది అన్నది, ఇక్కడ యాంగులర్ అడ్జస్ట్మెంట్ అన్నది మనం దీన్ని యూజ్ చేసి యాంగిల్ అనేది అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మోడిఫైడ్ యాంగిల్ ప్లేట్ జిగ్. ఓకే, యాంగిల్ ప్లేట్ జిగ్ అంటే 90 degrees ప్లేస్ చేసి వర్క్ని డ్రిల్ చేయొచ్చు. మోడిఫైడ్ యాంగిల్ ప్లేట్ అంటే అదర్ దెన్ 90 degrees మనం అచీవ్ చేయొచ్చు అనమాట. ఓకే, బాక్స్ జిగ్, దిస్ ఈస్ మేడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ బాక్స్ ఆర్ ఏ ఫ్రేమ్ వర్క్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, చూసారా ఇది మొత్తం బాక్స్లో ఉంది, చూసారా, అంటే బ్లాక్ కలర్లో ఉంది. మెటల్ కనుక మీకు అంత క్లియర్ విజిబిలిటీ లేదు, అందుకే వైట్తో మార్క్ చేస్తున్నా. ఓకే, అది జిగ్ అనమాట, బాక్స్ల షేప్ ఏం చూసారు, లేదా దీన్నే ఫ్రేమ్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, సో ద కాంపోనెంట్ ఈజ్ లొకేటెడ్ అండ్ క్లాంప్డ్ అట్ వన్ పొజిషన్ బట్ డ్రిల్లింగ్ కెన్ బి డన్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్ యాజ్ రిక్వైర్డ్. ఓకే, సో ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేసాం కదా, దట్స్ అబౌట్ ద బాక్స్ జిగ్. ఓకే, ఓపెన్ అండ్ క్లోజ్ జిగ్లో మనం డిస్కస్ చేసాం కదా. ఓకే, సేమ్ సినారీ ఇక్కడ కూడా. కమింగ్ టు ద ఛానల్ జిగ్, దే ఆర్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ బాక్స్ జిగ్. ఓకే, ద వర్క్ పీస్ ఈస్ హెల్డ్ బిట్వీన్ టూ సైడ్స్ అండ్ మెషిన్ ఫ్రమ్ ద థర్డ్. ఓకే, సో ఇక్కడ చూసారా టూ సైడ్స్ నుంచి మనకి వర్క్ పీస్ అనేది మధ్యలో రెస్ట్ అయ్యి ఉంది. ఓకే, ఈ టూ సైడ్స్ సపోర్ట్ చేస్తూ ఇక్కడ మనకి డ్రిల్లింగ్ ఆపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఛానల్ జిగ్. ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న సింపుల్ డయాగ్రామ్ అనేది ఇచ్చాడు, ఇది సైడ్ వ్యూ. ఓకే, అండ్ latch or leaf jig, this type of jig will have a hinged cover with the latch clamps for easy loading and unloading of the components. సో ఇక్కడ మీరు చూసారా హింజ్ టైప్ ఉంటుంది. ఓకే, ఇక్కడ క్లాంపింగ్ అనేది ఉంటుంది అనమాట, సో దట్ మనకి ఏంటంటే జిగ్ పర్ఫెక్ట్గా లొకేట్ అయ్యి మనకి డ్రిల్లింగ్ ఆపరేషన్స్ అనేవి ఈజీగా అవుతుంది అనమాట. ఓకే, సో లోడింగ్ అండ్ అన్లోడింగ్కి ఈజీగా ఉంటుంది ల్యాచ్ అండ్ లీఫ్ జిగ్ అయితే.
Coming to the indexing jig. Indexing jigs are used to accurately space holes on other machined area around a part. The jig uses the part being machined as a reference plate. Okay, a spring-loaded plunger indexes the part. సో ఇక్కడ ఏంటంటే ఒక వృత్తాకారపు వస్తువు పై నిర్ణీత కోణాలతో అంటే డిఫరెంట్ యాంగిల్స్తో సమానంగా హోల్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ జిగ్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఒక ఫ్లాంజ్ మీద చుట్టూ రంధ్రాలు అనేవి చేస్తారనమాట. ఓకే, ఇందులో ఏంటంటే మెయిన్గా చెప్పాల్సిన పార్ట్స్ ఏంటంటే ఇండెక్సింగ్ పిన్, ఇండెక్సింగ్ పాయింట్. ఓకే, ఇండెక్సింగ్ పిన్ అండ్ ఇండెక్సింగ్ ప్లేట్స్ ఆర్ పాయింట్ అన్న కదా. ఇండెక్సింగ్ ప్లేట్, ఇవి మేజర్ పార్ట్స్ అన్నమాట ఈ రెండు. ఓకే, సో దీని ద్వారా ఏంటంటే వర్క్ పీస్ తిప్పినప్పుడు ఈ పిన్ ఉంటుంది కదా, అది నెక్స్ట్ చేయాల్సిన హోల్ పొజిషన్ యాక్యురేట్గా లొకేట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది ఇండెక్సింగ్ పిన్. మేజర్గా ఇండెక్సింగ్ జిగ్ యూజ్ ఏంటంటే ప్రతి హోల్ మధ్య డిస్టెన్స్ అండ్ యాంగిల్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేలా చూస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మాన్యువల్గా మనం మార్కింగ్ చేయాల్సిన అవసరం లేకుండా సో వర్క్ అనేది చాలా త్వరగా అండ్ యాక్యురేట్గా జరుగుతుంది అనమాట. ఓకే, మేజర్గా దీన్ని గేట్ టీత్ కటింగ్ చేయడానికి, షాఫ్ట్ కీవేస్కి ఇలాంటి వీటికి మనం ఈ ఇండెక్సింగ్ జిగ్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సాలిడ్ జిగ్స్, దిస్ కెన్ బి యూజ్డ్ వైల్ డ్రిల్లింగ్ స్మాల్ పీస్ పార్ట్స్. ఓకే, స్మాల్ వర్క్స్ చేసేటప్పుడు ఈ సాలిడ్ జిగ్ అనేది యూజ్ చేస్తారు. ద బాడీ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ జిగ్ ఈస్ మెషిన్డ్ ఫ్రమ్ a solid block of steel. Okay, coming to the post jigs, this is used for location of a bore. Okay, so the post should be as short as possible to facilitate loading, and at the same time it must be long enough to support the workpiece. ఇందులో ఏంటంటే పోస్ట్ అనేది అంటే ఒక స్తంభం షేప్లో ఉంటుంది. దీనికి ఏంటంటే ఒక డ్రిల్ ప్లేట్ అనేది అమర్చబడి ఉంటుంది అనమాట. ఈ ప్లేట్ ద్వారా డ్రిల్లింగ్ టూల్ అనేది వర్క్ పీస్లోకి వెళ్ళి హోల్ అనేది చేయడానికి ఫీజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద పోస్ట్ జిగ్. ట్రూనియన్ జిగ్స్. ఓకే, దిస్ కెన్ బి యూజ్డ్ వెన్ లార్జ్ ఆర్ awkwardly shaped okay work pieces are to be drilled from different directions. ఓకే, సో ఆక్వర్డ్లీ షేప్డ్ అంటే ఏంటంటే మామూలుగా ఒక భారీ వర్క్ పీస్ని వేరు వైపుల నుంచి డ్రిల్లింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రతిసారి వర్క్ పీస్ మనం జిగ్ను తీసి మళ్ళీ అమర్చడం అనేది కష్టం కదా. సో ఈ ట్రూనియన్ జిగ్ ఏం చేస్తుందంటే వర్క్ పీస్ను ఒక యాక్సిస్ మీద ఉంచి మనకు కావాల్సిన కోణంలో అంటే 360 degrees తిప్పడానికి మనకి వీలు ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ట్రూనియన్ జిగ్. ఓకే, సో ఆక్వర్డ్లీ షేప్ అంటే డిఫరెంట్ షేప్స్ ఉన్నదాన్ని మనం ఈజీగా ఇక్కడ ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. ఈ ట్రూనియన్లు అంటే ఏంటంటే జిగ్ యొక్క రెండు వైపులా చక్రాలు లేదా బేరింగ్స్ అంటారు కదా, సో దాంతో ఫిక్స్ చేసి ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే జిగ్ను ఈజీగా తిప్పడానికి అనేది యూజ్ అవుతుంది. జిగ్ అండ్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది డ్రిల్ జిగ్. ఓకే, ఇవి ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం కదా. ఓకే, యూ కెన్ రీడ్ ఇట్. ఓకే, సో basic features of jig are base plate or jig body, drill plate or jig body, okay, drill bushes, locating pins, clamps. These are the basic features of the drill jig. Okay, you can see here in the image too. Okay, these are the different drilling operations. Okay, drilling, reaming, tapping, chamfering, bore, counter boring and counter sinking. Okay, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆపరేషన్స్. ఓకే, దీని గురించి డిస్కస్ చేసాం కదా. సేమ్ ఆపరేషన్స్ అనేవి మనం అచీవ్ చేయొచ్చు బై యూజింగ్ ద డ్రిల్ జిగ్స్. ఓకే, సో దిస్ ఈస్ ద జిగ్ విత్ బేస్ ప్లేట్. ఓకే, అండ్ ప్లేట్ అండ్ క్లాంప్ జిగ్. సో ఈ బేస్ ప్లేట్ మీద మనకి క్లాంపింగ్ యూజ్ చేసి వర్క్ పీస్ని అరెస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, దట్స్ అబౌట్ ద బేస్ ప్లేట్.
సో ఇక్కడ ఏంటంటే క్లాంపింగ్ డివైస్ సి క్లాంప్ అంటారు కదా, ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో దాన్ని యూజ్ చేసి వర్క్ పీస్ ని అరెస్ట్ చేసి ఆపరేషన్స్ అనేది పెర్ఫామ్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ప్లేట్ అండ్ క్లాంప్ జిగ్. Drill bushes, they are used to locate and guide drills, reamers, taps, and any other revolving tools commonly used to make or modify holes. These are hardened and ground to exact size to ensure the needed repeatability in the jig. Okay, standard size bushes also available. ఇది bushes అన్నమాట. సో దీని మేజర్గా యూజ్ ఏంటి అంటే, సో మనకి కరెక్ట్గా ఈ డ్రిల్ బిట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో డ్రిల్ బిట్ అనేది ఎగ్జాక్ట్గా మనకు జిగ్ నుంచి గైడ్ అవ్వడానికి, అంటే ఇన్సర్ట్ అయ్యి డ్రిల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో సో ఇన్ కేస్ జిగ్కి ఏమైనా డ్యామేజ్ అయినా ఆ టైంలో మనకి బుషెస్ ఉండడం వల్ల ఏంటంటే, ఈ బుషెస్ని రిమూవ్ చేసి మళ్ళీ జిగ్ ప్లేస్లో మనం కొత్తది పెట్టుకోవడం ద్వారా మనకి ఈజీగా నెక్స్ట్ ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. మనకి డ్యామేజ్ అయితే ఈ బుష్ డ్యామేజ్ అవుతుంది. సో మన బుష్ తీసి వేరే బుష్ వేసుకోవడం ద్వారా మనకి జిగ్ అనేది స్టాండర్డ్గా అలాగే ఉంటుంది. రైట్, సో ప్రతిసారి జిగ్ ఏమైనా ఫెయిల్ అయిందంటే మళ్ళీ జిగ్ని తయారు చేసుకోవాల్సిన నీడ్ అనేది ఉండదు అనమాట ఈ జిగ్ బుషెస్ యూజ్ చేయడం వల్ల. ఓకే, టైప్స్ ఆఫ్ డ్రిల్ బుషెస్ ఆర్ ప్రెస్ ఫిట్ బుషెస్, రెన్యూవబుల్ బుషెస్, లీనియర్ బుషెస్. ఓకే, సో దీస్ ఆర్ ద 3 types. ఓకే, and press fit bushes are made in 2 forms, headed and headless అన్నమాట. ఓకే, హెడెడ్ బుష్ అంటే ఇది ఈ టైప్ ఎలా ఉంటుంది అనమాట. హెడ్లెస్ అంటే డైరెక్ట్ గా ఇన్సర్ట్ అయిపోతుంది హోల్, పైకి ఉండదు అనమాట. ఇక్కడ చూసారా పైన కనబడుతుంది అలా, ఇక్కడ చూడొచ్చు, ఇది హెడెడ్ టైప్. ఓకే, ఇక్కడ పూర్తిగా ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట లోపలికి. సో పైన ప్రొజెక్షన్ అనేది ఏమి ఉండదు. ఓకే, అది హెడ్లెస్ అన్నమాట. ఓకే, renewable bushes are divided into 2 groups. Slip renewable bushes, okay, slip and fixed అన్నమాట. These bushes are used when more than one operation is performed in the same location. అంటే రిపీటెడ్గా మనం ఒక ఆపరేషన్ని చేయాలి అన్నప్పుడు ఈ స్లిప్ రెన్యూవబుల్ బుషెస్ని యూజ్ చేస్తాం. లైక్ డ్రిల్లింగ్, రీమింగ్ ఆపరేషన్ చేస్తాం కదా రిపీటెడ్గా. సో అలాంటి టైంలో మనకి స్లిప్ రెన్యూవబుల్ బుషెస్ అనేవి యూజ్ చేస్తాం. These bushes are used with press-fitted linear bushes and lock clamp. Okay. Fixed renewable and these bushes are used where only one operation. Okay. Only one operation is to be performed with each bush, whereas several bushes may be used during the life of the jig. Okay. These are also held in a linear and retained by a screw. Okay. So ఇక్కడ మీరు చూడొచ్చు. These are the examples. Linear bushes are used to provide a hardened hole where renewable bushes are located. Okay, linear bushes are press fitted to the jig plate. Locating pins or locators are used to restrict the movement of the component. Okay, సో ఈ లొకేటింగ్ పిన్స్ అంటే మనం ప్రీవియస్ కూడా యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ అలాంటి దగ్గరలో మనం చూసాం. రైట్, సో ఈ లొకేటింగ్ పిన్స్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వకుండా దీనికి జస్ట్ లైక్ డేటమ్ లా. ఓకే, సో రెఫరెన్స్ తీసుకొని దాన్ని అరెస్ట్ చేస్తుంది అనమాట ఈ మూవ్మెంట్ అవ్వకుండా ఉండడం కోసం. ఓకే, జస్ట్ లైక్ ఎ స్టాపర్ వీ కెన్ సే. ఓకే, టు పొజిషన్ ద పీస్ పార్ట్ విత్ రెస్పెక్ట్ టు ద టూల్ టు ఫెసిలిటేట్ ఈజీ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ ఏ కాంపోనెంట్ పీస్ పార్ట్స్ టు అసిస్ట్ ద ఆపరేటర్ ఫర్ కరెక్ట్ లోడింగ్. ఓకే, so these are the uses of the locating pins. Clamps. Clamps in jig are meant for holding the component. ఇక్కడ చూసారా different types of clamps అనేవి ఉన్నాయి. Okay, so these are the uses of the clamps. ఒక major use ఏంటి, holding the component. Okay, they also help in rapid loading and unloading of the components. Clamps are fitted in such a way that దే డు నాట్ ఇంటర్ఫియర్ విత్ ద కటింగ్ ఆపరేషన్. ఈ క్లాంపింగ్ అనేది ఎలా చేయాలంటే, సపోజ్ ఇక్కడ ఆపరేషన్ అవుతుంది, ఇక్కడ హోల్ చేయాలి. సో ఇక్కడ మనం దీన్ని టచ్ అయ్యేలా క్లాంప్ అనేది మనం ఫిక్స్ చేసాం అనుకోండి,
కటింగ్ ఆపరేషన్స్ కి డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రైట్? సో అలా మనకి డిస్టర్బెన్స్ లేని పొజిషన్ లో మన క్లాంపింగ్ అనేది ప్రాపర్ గా ఫిక్స్ చేసుకోవాలి టు విత్స్టాండ్ ద కటింగ్ ఫోర్సెస్, రైట్? వైబ్రేషన్స్ ఇలాంటివన్నీ విత్స్టాండ్ చేసి కరెక్ట్ గా మన వర్క్ పీస్ ని స్టేబుల్ గా ఉంచడం కోసం ఈ క్లాంపింగ్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీరు ఇమేజెస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ ఇట్, ఎందుకంటే ఇమేజెస్ లో మీకు క్లియర్ గా ఏది ఏంటి అనేది తెలుస్తుంది కదా, ఇవి మొత్తం. ఓకే, fixtures. Fixture is a production tool used to locate accurately and to hold securely one or more workpieces so that the required machining operations can be performed. A fixture should be securely fastened to the table of the machine upon which the work is done. The main purpose of the fixture is to locate the work quickly and accurately, support it properly, and hold it securely. సో మేజర్గా ఫిక్చర్కి జిక్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఫిక్చర్ అనేది ఏంటంటే వస్తువుని గట్టిగా పట్టుకుంటుంది, అంటే హోల్డింగ్ ఎబిలిటీ ఎక్కువ, అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్కి పట్టుకొని ఉంచుతుంది అనమాట. ఓకే, అయితే ఇది ఏంటంటే కటింగ్ టూల్ని గైడింగ్ అనేది చేయదు. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. మనకి జిగ్స్ ఏంటి, కటింగ్ టూల్ గైడింగ్ అనేది ఉంటుంది, రైట్? సో సపోజ్ మన జిగ్గిలో ప్లేస్ చేస్తామంటే ఇక్కడ జిగ్ అనేది కటింగ్ టూల్ కానీ డైరెక్షన్ అనేది ఉంటుంది కదా, సో అలా ఇక్కడ ఉండదు అనమాట. ఇది మేజర్ పర్పస్ ఏంటంటే హోల్డింగ్ పర్పస్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఓకే, సో ఫిక్చర్కి జిగ్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, జిగ్ అనేది కటింగ్ టూల్ని గైడ్ చేస్తుంది, ఫిక్చర్స్ అనేవి చేయవు. ఓకే, classification of fixtures. Fixtures are classified by the type of machine on which they are used. Okay, if a fixture is made for milling machine, it is called milling fixture. Okay, సో ఫిక్చర్స్ అనేవి ఏంటంటే ఎలా క్లాసిఫై చేస్తారంటే బేస్డ్ ఆన్ ద మెషిన్. ఓకే, ఏ మెషిన్ మీద అయితే ఇది యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం ఫిక్చర్స్ని క్లాసిఫై చేస్తాం అన్నమాట. మిల్లింగ్ మెషిన్ మీద యూజ్ చేస్తే అది మిల్లింగ్ ఫిక్చర్ అని, డ్రిల్లింగ్ మీద యూజ్ చేస్తే అది డ్రిల్లింగ్ మెషిన్ అని మనం అంటాం. ఓకే, సమ్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫిక్చర్స్ ఆర్ turning fixtures, milling fixtures, welding fixtures, boring fixtures, assembly fixtures, inspection fixtures, etc. Okay, the elements of jig and fixtures are location, clamping, tool guiding or setting, body base or frame. Okay, these are the main elements that we're gonna consider for jigs and fixtures. Okay, types of fixtures. Okay, so determined mainly by how the tool is used. Okay, fixtures are built stronger and heavier than jigs due to increased tool forces. ఎందుకంటే సపోర్టింగ్ పర్పస్కి ఇది యూజ్ అవుతుంది కనుక ఎక్కువ స్ట్రాంగ్గా మనకి ఇది బిల్డ్ చేయబడుతుంది. ఓకే, కమింగ్ టు ద ప్లేట్ ఫిక్చర్, ఇట్ ఈస్ ఏ సింప్లెస్ట్ ఫార్మ్. ఓకే, ఫ్లాట్ ప్లేట్ విత్ లొకేటర్స్ అండ్ క్లాంప్స్ టు లొకేట్ అండ్ హోల్డ్ ద పార్ట్. ఇక్కడ మీరు చూడొచ్చు క్లాంప్స్, లొకేటర్స్ అన్నీ ఉన్నాయి కదా. సో వాటిని యూజ్ చేసి ఆబ్జెక్ట్ని లొకేట్ చేసి హోల్డ్ చేస్తుంది అనమాట. ఓకే, యాంగిల్ ప్లేట్ 90 degrees, ఓకే, లేదా ఎల్ షేప్ అనుకోవచ్చు, యూజ్డ్ ఫర్ మెషినింగ్ ఎట్ రైట్ యాంగిల్స్ టు ద లొకేటర్. ఓకే, మోడిఫైడ్ యాంగిల్ ప్లేట్ అదర్ దెన్ 90 degrees. ఓకే, సో ప్రీవియస్గా జిగ్స్లో మనం డిస్కస్ చేసాం కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా. వైస్ జా ఫిక్చర్. ఓకే, used for small parts, standard jaws replaced with custom jaws to suit the work. Okay, indexing fixture used for parts requiring machining on evenly spaced surfaces. మనం ప్రీవియస్ కూడా డిస్కస్ చేసాం కదా, సో సేమ్ ఇక్కడ కూడా అదే యూజ్. ఓకే, వైస్ ఫిక్చర్, standard machine vices attached with special jaws provided an easy method for holding parts for machining. ఇక్కడ చూసారుగా, సో దట్ ఈస్ ద వైస్ ఫిక్చర్. ఓకే, సో వైజ్ని యూజ్ చేసి మనం వర్క్ పీస్ అనేది హోల్డ్ చేస్తాం అన్నమాట. ఓకే, దిస్ ఆర్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద జిగ్స్ అండ్ ఫిక్చర్స్. Jig holds and positions the workpiece.
guides the cutting tool. Okay, fixture only holds and positions the workpiece, does not guide the cutting tool. Jig is not fixed to the machine table, but fixtures usually fixed to the machine table. Okay, jigs are used in drilling machine for drilling, tapping, counter boring, and counter sinking. Fixtures are used in grinding, milling, turning, bending, and assembling process. Okay, so గుర్తుంచుకోండి operations కూడా. Okay, use of fixtures. Fixtures of different types are made for milling, turning, grinding, welding, assembly, and bending, etc. These fixtures consist of base plate, standard clamps, locators, setting blocks, and balancing weights. Okay, so these are the major parts of the fixtures. Okay, you can see here the milling fixture and turning fixture. Okay, and grinding fixtures. Okay, these are the different types of fixtures which holds the workpiece firmly. Okay, ఈ ఇమేజ్ లో మీకు క్లారిటీగా మీకు అర్థం అవుతుంది అనమాట. ఓకే, ఇది బేస్ ప్లేట్. ఓకే, ఇది ఆబ్జెక్ట్ అన్నమాట. మనం దేని మీద అయితే ఆపరేషన్స్ అనేవి చేస్తాం అది. ఓకే, అండ్ దిస్ ఈస్ ద స్టెప్ లొకేటర్. ఓకే, సో ఇవి క్లాంప్స్. ఓకే, ఈ క్లాంప్స్ యూజ్ చేసి ఏంటంటే మనం ఆబ్జెక్ట్ ని అరెస్ట్ చేస్తాం, అంటే హోల్డ్ చేస్తాం అనమాట ఒక పొజిషన్ లో. ఓకే, ఓకే, the setting blocks. These are used to position the fixtures and work relative to the cutter before machining. A feeler is introduced between the cutter and the setting face of the block for correct positioning of the cutter with the fixture. Okay, so it is used for the positioning the fixture. Okay, అదే గుర్తుంచుకోండి. And balancing weight. This is used dynamically balancing the irregular workpiece fixed to the turning or cylindrical grinding fixtures. In the case of turning fixture, normally the base plate of the fixture is clamped to the face plate. సో ఇలాంటి కేసెస్లో మనకి ఇర్రెగ్యులర్గా మనకు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూసి ఇది ఇర్రెగ్యులర్గా ఉంది, సిలిండ్రికల్గా లేదా అలా స్పెసిఫిక్ క్రాస్ సెక్షన్ అనేది ఉండదు. దీనికి ఇర్రెగ్యులర్గా ఉండడం ద్వారా ఏంటంటే కొన్నిసార్లు ఇక్కడ వెయిట్ ఎక్కువగా ఉండి ఇక్కడ అన్బ్యాలెన్స్ అయ్యి వైబ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దట్ మీకు ఇక్కడ ఆరెంజ్ కలర్స్ ఉన్నాయి చూసారా, అవి వెయిట్ బ్యాలెన్స్ అన్నమాట. ఓకే, సీజీ అనేది కరెక్ట్గా సెంటర్కి ఉండేలాగా మనకి, అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఓకే, మాస్ సెంటర్, ఇవన్నీ కరెక్ట్గా ఉండేలా మనకి ఈ బ్యాలెన్సింగ్ వెయిట్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, సో కరెక్ట్గా మనకి ఇది ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశాక ఎక్కడైతే మనకి బ్యాలెన్సింగ్ వెయిట్ అనేది చేయాలనేది ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట డిస్ప్లేలో. ఓకే, ఏ పొజిషన్లో మనం బ్యాలెన్స్ వెయిట్ని పెట్టాలి అన్నది. ఓకే, ఈ స్లాట్స్ ఉన్నాయి కదా ఫేస్ ప్లేట్లో, ఆ ప్లేట్ దగ్గర, ఆ స్లాట్స్ దగ్గర మనం ఈ బ్యాలెన్సింగ్ వెయిట్స్ని ప్లేస్ చేస్తాం. సో దట్ మనకి ఏంటంటే వైబ్రేషన్స్ అవి తగ్గి ప్రాపర్గా మెషినింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది బ్యాలెన్సింగ్ వెయిట్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద జిగ్స్ అండ్ ఫిక్చర్స్. ఓకే, సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్ క్యూఆర్ కోడ్. ఓకే, సో లాగిన్ అయ్యి ఉన్నాను, ఎందుకంటే అందులోనే పీడిఎఫ్ అనేది కంప్లీట్ అయ్యాక అప్లోడ్ చేస్తాం. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ది అప్లోడ్ చేస్తాం, సెకండ్ ఇయర్ క్లాస్ కంప్లీట్ అయ్యాక మనం కంప్లీట్ పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.